ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ స్పీడ్ పెంచింది. కాసేపట్లో సిట్ విచారణకు హాజరు కానున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్య. ట్యాపింగ్ కోసం ఇద్దరు కొంతమంది ఫోన్ నెంబర్లు ఇచ్చినట్టు సిట్ తేల్చింది. విచారణకు హాజరు కావాలని నిన్ననే నోటీసులు కూడా ఇచ్చింది. ఇవాళ విచారణలో ఇద్దరు స్టేట్మెంట్లు రికార్డ్ చేయనుంది సిట్. త్వరలో మరికొందరు బీఆర్ఎస్ నేతలకు కూడా నోటీసులు ఇవ్వనుంది. రైట్, మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల జాయిన్ అవుతూ ఉన్నారు. బీఆర్ఎస్ అప్పటి నేతలు, కీలక నేతలుగా వ్యవహరించిన వారికి నోటీసులు వెళుతూ ఉన్నాయి ఒక్కొక్కటిగా. ప్రస్తుతం చిరుమర్తి లింగయ్య విచారణ ఎదుర్కోబోతున్నారు. మా ప్రతినిధి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల జాయిన్ అవుతున్నారు. రమేష్, ఒక్కవేళ అంటే వీళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత, నేర నిరూపణ అయిన తర్వాత అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఫోన్ నెంబర్లు ఇచ్చి ఎంక్వైరీ చేయడం, అంటే ట్యాపింగ్ చేయాలనడం అనేది ఏ రకంగా నేరం అవుతుంది? నేరం అయితే ఏ రకమైనటువంటి శిక్ష ఉంటుంది? అసలు నేరం అవుతుందా లేదా? ఎస్ చక్రి, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారని చెప్పొచ్చు. ఈ కేసు సంబంధించి ఇప్పటికే కొంతమంది రాజకీయ నాయకులు విచారించారు. అయితే ఇప్పుడు మరో ఇద్దరిని, మాజీ ఎమ్మెల్యేల ఇద్దరు, చిరుమర్తి లింగయ్య కావచ్చు, జైపాల్ యాదవ్ కావచ్చు, ఇద్దరిని కూడా ఇప్పటికీ సిట్ అధికారులు పిలవడం జరిగింది. వీళ్ళిద్దరూ ఈ రోజు ఇక్కడ హాజరు కావాల్సింది. అయితే దీనికి సంబంధించినట్లయితే పూర్తిగా ఏదైతే ఇక్కడ మనం చూస్తున్న సిట్ ఆఫీస్ దగ్గర ఉన్నాం, సిట్ ఆఫీసు ఎదుట వీళ్ళిద్దరు హాజరు కావాల్సిందే. చిరుమర్తి లింగయ్య కావచ్చు, లేకుంటే జైపాల్ యాదవ్ కావచ్చు, ఇద్దరు కూడా వీళ్ళకు కొన్ని డివైజ్లు ఇస్తే ఆ డివైజ్లు తీసుకొని వీళ్ళు కొన్ని నెంబర్లు ఇవ్వడం కావచ్చు, లేకుంటే వీళ్ళు కొంత ట్యాపింగ్ చేసినట్లు కొంత సమాచారం ఉంది. అంతేకాకుండా కొన్ని నెంబర్లు వీళ్ళు ఏదైతే ప్రణీతరావు కావచ్చు, ప్రభాకర్ రావు కావచ్చు, లేకుంటే రాధాకృష్ణ కావచ్చు, వీళ్ళకి కొన్ని నెంబర్లు ఇస్తే ఆ నెంబర్లు వీళ్ళు ట్యాప్ చేయించారని చెప్పి కొంత సమాచారం ఉంది. అయితే ఆ నెంబర్లు ఎవరి, ఎక్కడి నుంచి ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఏ విధంగా సేకరించారు, ఆ నెంబర్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఆ నెంబర్స్ ఎవరు చెప్తే ఇచ్చారు అన్న దాని మీద కొంత సమాచారం సేకరించాల్సిన అవసరం ఉందని చెప్పి అటు మాజీ ఎమ్మెల్యేలైన జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్య వాళ్ళిద్దరు కూడా అటు సిట్ అధికారులు పెట్టడం జరిగింది. ఈ రోజు ఏదైతే 11 గంటలకు వాళ్ళు హాజరు కావాల్సి ఉంది. అయితే ఇంకా వాళ్ళు ఇంకా ఇద్దరు కూడా ఇంకా రాలేదు. వాళ్ళు మరికాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. అయితే కొన్ని డివైజెస్ కావచ్చు, కొంత సమాచారం కావచ్చు, ఈ రెండింటికి సంబంధించిన సమాచారం కూడా సేకరించాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలోనే వీళ్ళిద్దరూ ఇక్కడికి ఈ రోజు మరికాసేపట్లో రాబోతున్నారు. అయితే దీంతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకులు కూడా పిలిచి విచారించి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తామని సిట్ అధికారులు చెప్తున్నారు. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మరి కాసేపట్లో సిట్ విచారణకు హాజరు కానున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్య. ట్యాపింగ్ కోసం ఇద్దరు కొంతమంది ఫోన్ నెంబర్లు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్, అగైన్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ని లైన్లోకి తీసుకుందాం, రమేష్ వైట్లని. సిట్ ఆఫీస్ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు రమేష్.